ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఈ నెల 7వ తేదీ ఒంగోలులో పర్యటించడం జరుగుతుందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు తెలిపారు. ఒంగోలులోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. 7వ తేదీన నగరంలో జరిగే కార్యక్రమాల వివరాలను ఆయన వెల్లడించారు. జిల్లాలోని బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్ర అధ్యక్షుని పర్యటన విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా పూర్వ అధ్యక్షుడు పివి శివారెడ్డి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యోగయ్య యాదవ్, జి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మాధవ్ గారు ప్రప్రథమంగా ఈ జిల్లాకు వస్తున్నాడు కనుక ప్రధానంగా జిల్లాకి హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలు వస్తున్నాడు కనుక ఈ ఒంగోలు అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక సైనికుడిగా పనిచేయాల్సిన అవసరం ఈ వారం రోజులు ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఇది ఇతర పార్టీలు ఏది ఊహించినంత విధంగా కనీసం 2,000 కాడి నుంచి 3,000 మంది జనాన్ని మనం సమీకరించుకొని ఈ యొక్క దీన్ని మనం జయప్రదం చేయాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు సిద్ధాంతం ఒకటి ఉంది, మీకు అందరూ తెలుసు. మనందరం కూడా భారతీయ జనతా పార్టీలో చిన్న లేదు, పెద్ద లేదు, కార్యకర్త లేదు, నాయకుడు లేదు, అందరూ సమానమే. భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్త కూడా గొప్ప నాయకుడు అవుతాడు. దానికి ఉదాహరణ మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. భారతీయ జనతా పార్టీ ఏ వ్యక్తి మీద ఆధారపడిన పార్టీ కాదు. మనం అందరం కూడా మనలో ఎన్ని ఉన్నా కానీ మర్చిపోయి రేపు వచ్చే కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినటువంటి బాధ్యత మాత్రం ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా పివిఎన్ మాధవ్ గారు ఎన్నికైన సందర్భంగా ప్రతి రాష్ట్రంలోని ప్రతి జిల్లా పర్యటనలో భాగంగా రేపు 7వ తేదీ ప్రకాశం జిల్లాకి పర్యటనకు వస్తున్నారు. ఉదయం 10 గంటలకి ప్రారంభమయ్యి సాయంత్రానికి క్లోజ్ అవుతుంది. పార్టీ యొక్క దిశానిర్దేశాలు కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, అందరికీ పార్టీలో ఉన్నటువంటి అందరం కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేసే విధంగా, ముందుకు తీసుకెళ్లే విధంగా చర్చలు ఇవన్నీ జరుగుతుంది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో అది పేదలకు అందే విధంగా పేదల్లోకి తీసుకెళ్లాలనేదే మా లక్ష్యంగా పెట్టుకొని పనిచేద్దామని, మేమందరం కలిసికట్టుగా పనిచేసే విధంగా ముందుకెళ్దామనే విధంగా దాంట్లో నాందిగా ఈ కార్యక్రమాన్ని రేపు మేము 7వ తారీఖు మన అధ్యక్షులు వచ్చిన తర్వాత ఆయనతో ప్రారంభించుకొని మేము ముందుకు తీసుకెళ్తామని మనవి చేసుకుంటాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు 6:30 ఏకేబీకే కళాశాలలో వివిధ క్షేత్ర మీటింగ్లో పాల్గొంటారు. ఆ తర్వాత విందు భోజనశాలలో ఛాయ్పై చర్చా కార్యక్రమంలో నగర ప్రజలతోటి వివిధ సమస్యల మీద ఉన్నటువంటి విషయాలని ప్రస్తావించి అడిగి కూడా తెలుసుకోవడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత మన టంగుటూరు ప్రకాశం పంతులు గారి విగ్రహానికి 11 గంటలు 10:30-11 గంటల ఆ ప్రాంతం పూలమాల వేయటం, ఆ తర్వాత అద్దంకి బస్టాండ్ కూడల నుంచి భారీ ర్యాలీతోటి దాదాపుగా ఒక 5-6 వేల మంది కార్యకర్తలతోటి భారీ ర్యాలీగా అక్కడి నుంచి డైరెక్ట్ ట్రంక్ రోడ్డు మీదగానే డైరెక్ట్ ఎంఎస్ ఫంక్షన్ హాల్కి చేరటం జరుగుతుంది. అక్కడ ఆ యొక్క ఫంక్షన్ హాల్లో ఆయన మాట్లాడటం జరుగుతుంది. అక్కడి నుంచి సాయంత్రం మేధావుల సమావేశం కూడా ఆయన పాల్గొనడం కూడా జరుగుతుంది. ఈ నెల 6వ తారీఖున రాత్రికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఒంగోలు వస్తారు. 7వ తారీఖు ఉదయం నుంచి ఈ యొక్క జిల్లాలో భాగంగా ఒంగోలు కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముందుగా 6:30 నుండి 7:30 వరకు వివిధ క్షేత్రాలతోటి బయటకు ఉంటుంది. తర్వాత 7:30 నుంచి 8:30 వరకు ఛాయ్పై చర్చ, తర్వాత 10 గంటలకు టంగుటూరు ప్రకాశం పంతులు గారి విగ్రహానికి దండ వేసే కార్యక్రమం ఉంటుంది.
10:30 నుండి ర్యాలీ ప్రారంభమవుతుంది. అది ట్రంక్ రోడ్డు మీదుగా ఎంఎస్ ఫంక్షన్ హాల్ వరకు జరుగుతుంది. అక్కడనే హాల్ మీటింగు, తర్వాత సాయంత్రం 5 గంటలకి ఇంటలెక్చువల్ మీటింగ్ ఉంటుంది. సాయంత్రం ఒక కార్యకర్త ఇంటిలో భోజనంతో వారి యొక్క టూర్ ప్రోగ్రాం పూర్తవుతుంది.